ఈనాటి విద్యా సాఫల్య పురస్కార గ్రహీతలు విచ్చేశారు. వారు ఒక్కొక్కరు 6 నిమిషం చొప్పున తమకు విద్య నేర్పినటువంటి గురువుల పట్ల, కళాశాల పట్ల, అన్నం పెట్టేటువంటి విశ్వని పరిషత్ పట్ల తమ యొక్క కృతజ్ఞతాభావాన్ని ఒక 6 నిమిషంలో అందరూ తెలియజేస్తారు. ముందుగా బి ప్రసాద్ని సగౌరవంగా కరతాళ వేదిక మీదకి ఆహ్వానిద్దాం. జై హో మాత. నా పేరు ప్రసాద్. నేను 2000-2005 సంవత్సరంలో ఇక్కడ జులైల్మూడ్లో చదువుకున్నాను. అంటే అంతకుముందు వరకు మనకు ఏమి తెలియనటువంటి ఇక్కడ నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అంటే అమ్మ మనకు ఒక ఆదరణమూర్తిగా నాకు అనిపించింది. ఈ విశ్వజనని పరిషత్తు అంటే మేము వచ్చిన బ్యాచ్ నుంచే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి అన్నీ కూడా మాతోనే ప్రారంభమయ్యాయి. అటువంటి అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినటువంటి విశ్వజనని పరిషత్ వారికి నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. 6 నిమిషంలో ఒక అర మిగిల్చినందుకు సంతోషం. ఎం కోటేశ్వర శాస్త్రి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం కరతాళ ధ్వనులతో. జై హో మాత. నా పేరు ఎం కోటేశ్వర శాస్త్రి. 2000-2005 ఇక్కడే డిగ్రీ చదువుకున్నాను. ఈ నవంబర్ 14న మా బ్యాచ్ సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది. ఈ సన్మాన కార్యక్రమం కూడా మా క్లాస్ వాళ్ళు చేసి మీద జరగడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ సన్మాన కార్యక్రమం మేము కూడా ఉండటం చాలా ఆనందంగా ఉంది. మా జూనియర్స్ కూడా మేము సన్మానం చేస్తున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. మా సీనియర్స్కి అందరికీ సన్మానం చేయడం వల్ల చాలా ఆనందం కలుగుతుంది. ఈ వేదిక మీద అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. రవీంద్ర అన్నయ్య గారి సగౌరవంగా కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రవీంద్ర. అందరికీ శుభోదయం. నా పేరు రవీంద్ర బాబు. 2001-2006 బ్యాచ్. ఈ విజయాన్ని అమ్మ పాద పద్మములకు, నాకు ఈ విజయాన్ని చేకూర్చిన నా గురువులకి, అలాగే ఈ సంస్థకి నేను నా విజయాన్ని అంకితం ఇస్తున్నానండి. అలాగే నా తరపు నుంచి నేను ఒక్క మాట చెప్తాను. ఎక్కడా చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుంది, ఇక్కడ చెల్లిన రూపాయి ఎక్కడైనా చెల్లుతుంది. దానికి నేనే ఎగ్జాంపుల్ అండి. నాకు నోట్లో మాట కూడా రాదండి. నేను నేర్చుకున్నాను. తర్వాత నేను విజయవాడ పెద్ద ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేశాను. తర్వాత కృషి చేసి 3 ఉద్యోగాలు సంపాదించానండి. అర్హత సాధించాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీ లక్ష్మీనారాయణ కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. సభాయ నమః. అందరికీ నమస్కారం. నేను జరిగిన డిఎస్సిలో టీజీటీ తెలుగు సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతం నేను తెనాలిలోనే ఉద్యోగం చేస్తున్నాను. అది నేను పెరిగిన ఊరు, మా సొంత ఊరు. ముఖ్యంగా ఈరోజు నేను 2005 బ్యాచ్కి సంబంధించిన మా మిత్రులు మేమంతా కూడా ఈ కళాశాల నుండి బయటకు వెళ్ళిన మరు సంవత్సరం నుండి నవంబర్ 14 అనే ఒక తేదీని మేము అనుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలుపెరగని అవాంతరం లేనటువంటి కార్యక్రమాలు నిరంతరాయంగా చేస్తూ మా తక్కువగా ఉన్నటువంటి తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి మార్గదర్శకంగా ఉండాలని మేము ఆ రోజు నుంచి కృషి చేస్తూనే ఉన్నాం. ఈ రోజున ఈ కార్యక్రమానికి మా మిత్రులందరూ ఎంతో వారి శ్రమ పగలు రాత్రి కష్టపడి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కోసం ఎంతో కష్టపడ్డారు. సెలవులు లేకపోయినా మెడికల్ లీవ్లు పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హైమారావు, అప్పారావు, అలాగే మా మిత్రులందరూ వెంకటేశ్వరరావు వీళ్ళంతా కూడా ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా ఇక్కడ పురస్కార గ్రహీత కంటే వారిలో ఒక్కడిగా నేను మీ ముందుకు వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈ రోజు వరకు ఈ కార్యక్రమాలు చేయడానికి మేము ఎంతగానో కష్టపడ్డాం.
అయితే పాల్లో నీళ్ళలాగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ విధంగా కార్యక్రమాలు విజయవంతంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ రోజున మా బ్యాచ్లో మేము 6 గవర్నమెంట్ ఉద్యోగం సాధించాం. ఇలాంటి కార్యక్రమాలకి ఇక నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ కార్యక్రమాలు ఒక వంతు, ఇక నుండి జరగబోయేటువంటి కార్యక్రమాలు ఇంకొక వంతుగా జరగబోతున్నాయి. మేము కేవలం ఈ కార్యక్రమం జరపడానికి మీలో ఉత్సాహాన్ని తేవడం కోసం, మీ అందరూ కూడా మాలాగా జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని మా యొక్క ఆశయం, లక్ష్యం అంతా కూడా అదే. దానిలో భాగంగా మేము కొన్నాళ్ళ క్రితం కొన్ని కాంపిటీషన్కి సంబంధించినటువంటి పుస్తకాలను కూడా లైబ్రరీకి ఇచ్చి ఉన్నాం. మరి అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో లేదా అనేది మాకు తెలియదు. వీలైనంత త్వరలో ఇంకా నూతనమైనటువంటి పుస్తకాలను మీకు సమకూర్చి, మీరు కేవలం జిల్లలమూడిలో BA OL అని కాదు, అంతకంటే ఎక్కువ ఎవరికి మనం తీసిపోం అన్నట్లుగా తయారయ్యి కేవలం ఉపాధ్యాయ వృత్తే కాకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చినా జిల్లలమూడి మన BA డిగ్రీతోనే పోటీ పడే విధంగా తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. దీనిలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు మార్గదర్శనం చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు, చాలా తక్కువ. బట్ మేము ఈ రోజున మీకు అండగా ఉన్నాం. ఈ కళాశాల విద్యార్థులకు కావాల్సినటువంటి ఏవైతే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెటీరియల్ కానీ ఇలాంటివి సప్లై చేయడంలో మేము అండదండలుగా ఉండి, మీరు కూడా మంచి స్థాయిలో రావడానికి మేము సహాయం చేస్తామని తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మల్లేష్ జై హో మాత, సభాయ నమః. నా పేరు వి మల్లేష్. నేను 2002-2007 బ్యాచ్. నేను TGT సాంస్క్రిట్గా చేస్తున్నాను. ఈరోజు నేను గవర్నమెంట్ జాబ్ సాధించానంటే దానికి అమ్మ ఆశీస్సులే. అలాగే నాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువుల పట్ల, అలాగే నాకు భోజన సదుపాయం ఏర్పాటు చేసినటువంటి విశ్వజననీ పరిషత్ వాళ్ళందరికీ కూడా నేను ఎల్లప్పుడూ సదా రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వి రామాంజనేయ రెడ్డి. అమ్మ పాదపద్మాలకి నా నమస్కారాలు. ఈ వేదికను అలంకరించిన పెద్దలకు, ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక కాబడి ఈరోజు బోధనా పురస్కారాలు పొందుతున్న అన్నయ్యలకు, అలానే మెగా డిఎస్సి 2025లో నాతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నా అన్నయ్యలకు, తమ్ముళ్లకు నా అభినందన మందారాలు. విద్యార్థులకి నా శుభాకాంక్షలు. మాది త్రిపురాంతకం, అంటే ప్రకాశం జిల్లా త్రిపురాంతకం గ్రామం. మాది చాలా నిరుపేద కుటుంబం. ఆ పేదరికం కారణంగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ సంస్థ ద్వారా, మరి అమ్మ ఆశీస్సుల ద్వారా నా ఆకలి తీరింది, విద్యను అభ్యసించాను. ఈరోజు నా పేదరికమే నాకు వరంగా మారింది. మరి ఇక్కడికి రావడానికి అవకాశం కల్పించిన పెద్ద లక్ష్మి అన్నకి, అప్పారావు అన్నకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వెంకటస్వామి. జై హో మాత శ్రీ అనసూయ అమ్మ పాద పద్ములకి నా యొక్క వినయపూర్వకమైనటువంటి నమస్కారములు. ఈ నాటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారములు. మా సీనియర్సు అలాగే మా జూనియర్స్ అయినటువంటి అన్నయ్యలకి, తమ్ముళ్ళందరికీ కూడా అభినందనలు. విద్యార్థులైనటువంటి మీ అందరికీ నా తరపున ఆశీస్సులు. అయితే నేను ఇక్కడ 2005 నుంచి 2009 వరకు ఇక్కడ చదివి ఉన్నాను. నాకు ఈరోజు ఈ స్థాయిలో నేను ఉండడానికి కారణం అమ్మ పెట్టినటువంటి భిక్ష ఒకటైతే, మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యాబుద్ధులు నేర్పి చక్కని మార్గం నిర్దేశం చేసినటువంటి గురువులు మరొక ఎత్తు. ఈరోజు మాకు చెప్పినటువంటి గురువులు తక్కువ ఉన్న వాళ్ళల్లోనే అందరినీ చూసుకుంటూ ఆనందం పడుతున్నాము. తర్వాత మేము ఇక్కడ ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి అన్నయ్యలే మా ఫైనల్ ఇయర్. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని
మేము కూడా మా బ్యాచ్ అయిపోయినప్పటి నుంచి 2010 నుంచి డిసెంబర్ 10వ తారీఖుని మేము మా శాయశక్తుల మా శక్తి మేరకి ఆ కార్యక్రమాన్ని నిరాఘాటంగా చేసుకుంటూ వస్తున్నాము. ఇందులో భాగంగా ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాట్ల లాంటివి ఏమైనా ఉంటే మాకు సుగుణ మేడం గారు, వంశీ సారు చక్కగా దాన్ని సరిచేసి చెప్పేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను సాధించినటువంటి ఈ ఉద్యోగాన్ని అమ్మకి అంకితం చేస్తూ దీనికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అన్నయ్యలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ బాజీవలి జై హో మాత. సభలో ఆసీనులైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున అందరికీ నా నమస్కారములు. నేను ఇక్కడ 2007లో 8th క్లాస్కి జాయిన్ అయ్యాను. ఇక్కడ 8వ తరగతిలో 2015లో నాకు నా డిగ్రీ అయిపోయింది. నేను సాంస్క్రిట్ చదివాను, కానీ నాకు తెలుగులో స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది. ప్రజెంట్ నేను వినుకొండ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో తెలుగు టీచర్గా ఇప్పుడు నాకు మొన్న వచ్చింది, జాబ్ వచ్చింది. దీనికి కారకమైనటువంటి ఈ సంస్థ లేకపోతే నేను ఇప్పుడు మీ ముందు ఇలా నిలబడి నేను మాట్లాడునేవాడిని కాదు. ఈ సంస్థ వల్ల, జిల్లలమూడి అమ్మ దయ వల్ల నేను ఇక్కడ మేము తినే ప్రతి మెతుకు కూడా ఈ జిల్లలమూడి అమ్మ పెట్టినటువంటి భిక్ష నాకు, ఈ సంస్థ పెట్టినటువంటి భిక్ష నాకు. అందుకు కారణమైనటువంటి ఈ సంస్థకు, అలాగే జిల్లలమూడి అమ్మగారికి నా హృదయపూర్వక నమస్కారములు. మాది యుగసంధి బ్యాచ్ అంటారు, అంటే కొత్త పాత, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సార్లు, అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి నిట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, సోమయాజులు సారు, అలాగే ఝాన్సీ మేడం గారు, వాళ్ళ దగ్గర కూడా మేము క్లాసులు విన్నాము. కాబట్టి కొత్త పోత అందరం కూడా మేము క్లాసులు విన్నటువంటి బ్యాచ్ మాది. అందుకు నేను గర్విస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి 2005 బ్యాచ్ని చూసి మేము అన్నవాళ్ళు చూసి మేము కూడా భోజనాలు పెట్టాలని చెప్పేసి ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజెంట్ రావట్లేదు. ఖచ్చితంగా మళ్ళీ మేము ముందుకు వస్తాము. అందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదములు. త్రిపురాంజనేయులు. సభ మీద ఆశీనులైన పెద్దలందరికీ నమస్కారములు. నా పేరు యు త్రిపురాంజనేయులు. నేను 2013, 2018 సంవత్సరం చదువుకున్నాను. అప్పుడు నేను ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు మా ప్రిన్సిపాల్ మేడం గారు, సుగుణ మేడం గారు అప్పుడే ప్రిన్సిపాల్గా బాధ్యత చేపట్టారు. మేడం గారి సారథ్యంలో చదువుకున్నాం కాబట్టి ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చామని కాలర్ ఎగరేసి మరీ చెప్పుకుంటాం బయట మేము. ఎందుకంటే విద్యార్థికి కావాల్సింది మెయిన్ చదువు కాదండి, డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఆ చదువు అదే వస్తుంది. మా గురువుగారు చెప్తా ఉంటారు, ముందు మీరు లెర్నింగ్ నేర్చుకోండి, తర్వాత ఆటోమేటిక్గా ఎర్నింగ్ అదే వస్తుందని. లెర్నింగ్లో ఫస్ట్ ఎల్లు తీసేయండి, తర్వాత ఏంటిది ఎర్నింగ్. మనం లెర్నింగ్ నేర్చుకుంటే ఆటోమేటిక్ సంపాదన అదే వస్తుంది. అదే నేర్పెట్టారు మా సుగుణ మేడం గారు. అందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే, నేను ఈ స్థాయికి వచ్చిన, ఈ స్థానానికి వచ్చిన, నన్ను హక్కును చేర్చుకొని మమ్మల్ని చాలా ఒక కన్న తండ్రిలా గైడెన్స్ ఇచ్చింది మా గురువు గారు బొప్పూరు రామబ్రహ్మ గారు అండి. ఈ విషయం ఎవరు తెలియదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి విజయవాడలో బుక్ ఫెస్టివల్ జరుగుతుందండి. ఆ బుక్ ఫెస్టివల్కి మన విశ్వవిద్యాలయ పరిషత్ తరఫున మన అమ్మవారి బుక్ స్టాల్ కూడా ఓపెన్ చేస్తారు. అక్కడ మా అదృష్టమైన తెలియదు, కానీ నేను పీడీసీ సెకండరీలో ఉన్నప్పుడు 10 రోజులు విశ్వవిద్యాలయ పరిషత్ బుక్ స్టాల్కి సేవ చేసే అదృష్టం నాకు అక్కడ నిలబడ్డ అన్నయ్య దక్కింది. తర్వాత మా గురువుగారు త్రయంబకం సారు, ముగ్గురం అన్నయ్య ఇంటికి వెళ్ళాము. ఏ క్షణాన అన్నయ్య ఇంట్లో ముహూర్తం అడుగు పెట్టాము ఆ కాలు, అక్కడి నుంచి మా లైఫ్ టర్న్ అయింది. ఒక్కసారిగా అలా టర్న్ అవుతుందని కూడా మేము ఊహించలేదు. ఒక కన్న తండ్రి కొడుకుకి ఎలా అయితే హితబోధ చేస్తాడో, ఈవెన్ ఇప్పటికి కూడా మాకు అలా ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి ఫోన్ చేసి నిద్ర లేచారా, ఏం చదువుతున్నారు, ఈ టాపిక్ ఈరోజు ఏం చదవాలని కూడా చెప్పేవారు. మొన్న జాబ్ కన్ఫామ్ అయింది. సీఎం చేతుల మీదకి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాము. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని అన్నయ్య ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే అమ్మయ్య బాగా పొగుడుతాలే, ఇప్పుడు ఇన్ని రోజులు బాగా రుద్దారు మనల్ని, రిలాక్స్ అవ్వచ్చు అనుకున్నాం. పోగానే ఇన్ని పుస్తకాలు చేతిలో పెట్టి ఏమన్నారు తెలుసా, ఇక మళ్ళీ అవ్వలేదు, మళ్ళీ రీస్టార్ట్ చేయన్నాడు. అదేంటి అన్న, ఇంక జాబ్ వచ్చింది కదా, ఇంకొన్ని రోజులు అన్న రిలాక్స్ అవుతామని అన్నా. కాదు, తొందరలోనే జేఎల్ డిఎల్ నోటిఫికేషన్ పడబోతుంది. 1 or 2 yearsలో మీరు ఇప్పుడుదా కష్టపడి చదివారు, దాన్ని అలానే కంటిన్యూ చేయండి, మీరు గెజిటెడ్ ఆఫీసర్ అవుతారు, ఖచ్చితంగా అవ్వాలి కూడా మీరు అని చెప్పేసి మాకు ఆ పుస్తకాలను డొనేషన్ చేశారు.
అదేవిధంగా మాకు అప్పుడు సంస్కృతం నేర్పిన గురువుగారు వంశీ సార్ గారు ఉన్నారు. సార్ దగ్గర చాలా విషయాలు ఉంటాయండి. కాకపోతే సారు కనపడటానికి ఒకలా ఉంటాడు, కానీ సార్ దగ్గర విషయం మీరు అంత నేర్చుకోగలిగితే అంత నేర్చుకోవచ్చు. తర్వాత పావని మేడం గారు అందరూ ఉన్నారు, కవిత మేడం గారు చాలామంది ఉన్నారు. కాకపోతే మనకి సమయం లేదు. అదేవిధంగా 5 సంవత్సరాలు మమ్మల్ని హక్కును చేర్చుకున్న విశ్వజనని పరిషత్ ట్రస్ట్కి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. అదేవిధంగా అమ్మకి ఇప్పుడే చెప్తున్నాను, నాకు ఒక మాట అనిపించింది. ఈ జీతాన్ని మాకు ఇచ్చిన నా మొదటి నెల జీతం జిల్లెలమూడి అమ్మకి అంకితం చేస్తున్నాను. అది ఎంత వస్తుందో తెలియదు, ఇంకా మాకైతే జీతం పర్లేదు. అది మొదటి నెల జీతం ఎంతైనా రాని అది తీసుకొచ్చి అమ్మ పాదాలకి అంకితం చేస్తున్నాం. అది నాకు అవకాశం ఇచ్చినటువంటి అన్నయ్యలకు ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంజనేయులు ఈయన 2 నిమిషాలు తీసుకున్నాడు కాబట్టి ఈయన అర నిమిషంలోనే పూర్తి చేస్తానని మాట ఇచ్చాడు. జై హో మాత. వేదికపై ఆశీనుల అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నా పేరు నేరెళ్ళ ఆంజనేయులు. మాది విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర పెదపెంకి. నేను 2012-17 బ్యాచ్. 10వ తరగతి అయిన తర్వాత మా నాన్నగారి పై చదువులు చదివించలేనని చెప్పారు నన్ను. తర్వాత మా నాన్నగారు మా ఊరి పక్కన రంగాపురంలో మరడాని అప్పలనాయుడు గారని ఇక్కడే పూర్వ విద్యార్థి, అతను సంప్రదించి ఇలా జిల్లెలమూడిలో ఉచిత విద్యా వసతి సౌకర్యాలు ఉంటాయి, వెళ్ళగలరా అంటే ఇక్కడికి అప్లికేషన్ పెట్టి ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. 10వ తరగతిలో ఆగిపోవాల్సిన నా చదువుని ఇప్పుడు ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా తీర్చిదిద్దినటువంటి మాతృశ్రీ విశ్వజనని పరిషత్కి నేను ఎల్లవేళ్ళ రుణపడి ఉంటాను. నా యొక్క సేవలు అందిస్తానని సగర్వంగా చెప్తున్నాను. ధన్యవాదాలు. కుమారి తిరుమల శ్రీ. జై హో మాత. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు సభలో ఆసీనమైనటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు తిరుమలశ్రీ, మాది సత్తెనపల్లి. నేను ఇక్కడ 2012 నుంచి 14 వరకు 9వ తరగతి మరియు 10వ తరగతి చదివాను. తర్వాత బయట చదువుకున్నాను. ఎక్కడ చదువుకున్నా కూడా అమ్మ ఎప్పుడు నాకు తోడుగా ఉందనే నేను భావిస్తాను. నేను ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైనటువంటి అమ్మ మరియు నా తల్లిదండ్రులు, నా గురువులు అందరినీ స్మరించుకుంటూ వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత శ్రీ బోరో శంకర్రావు గారికి ఆహ్వానం. 1 నిమిషంలో ముగించి, ఆయన గొప్ప ఎడిటరు, ఎంత పెద్ద విషయాన్నైనా సంక్షిప్తంగా చెప్పడం ఆయనకు అలవాటు. చూద్దాం. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి మనందరికీ తెలుసు. కానీ నేను 25 సంవత్సరాల నుండి నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ ఈ నామొచ్చు. నా దగ్గర చదువుకున్న విద్యార్థులందరికీ ఖచ్చితంగా చేస్తారు. అది వివాహ భోజనం పెట్టేటప్పుడు మనకి తీపి పదార్థాలు పెడతారు. చాలామంది తిని వస్తారు, నువ్వు ఈరోజు ఏం తిన్నావు అని అడుగుతారు. ఏదో తీగా ఉందని అంటారు. ఇందులో క్రైస్తవులు, మహమ్మదీయులు ఉంటే జైనులు, ఎందుకంటే జార్ఖండ్ పిల్లలు కూడా ఉన్నారు, జైనులు, అన్ని మతాల పిల్లలు కూడా జిల్లెలమూడి అమ్మనామం, విశ్వజనీన నామం మొత్తం అంతా కూడా భారతదేశంలో చాలామంది విద్యార్థులు నా దగ్గర నేర్చుకున్నారు. అమ్మ నాకు ఆ అవకాశం ఇచ్చింది. ఒకటో విషయం, ఉదయము 5 మేల్కొని జిల్లెలమూడి అమ్మ మాటలు అని ఉంటాయి, 1:45 నిమిషాలు ఉంటాయి. అది చూసి 10 గంటల వరకు చదవడము, పిల్లలకి చెప్పడము, అమ్మ కార్యక్రమాలు చేయడము, తెలుగు భాషా సేవా కార్యక్రమాలు చేయడము, ఇవి నా విధిగా అమ్మ నాకు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నాకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం రావడానికి కారణం
సంపూర్ణంగా అమ్మ దివ్య నవ్య ఆశీస్సులనే నేను భావిస్తున్నాను. ఏంటంటే మన కథలల్లా కూడాను 50, 60, 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అడవిలోకి వెళ్ళి తపస్సు చేసి దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఆ జ్ఞానాన్ని పంచడం మనకు అలవాటు. మన కథలలోనూ తెలుగు సంస్కృత కథల్లో ఎక్కువగా ఉండేటువంటిది. సాక్షాత్తు దైవ స్వరూపుడైనటువంటి జిల్లెళ్ళమూడి అమ్మ సమక్షంలో మనం అందరం చదువుకోవడం అది ఎంత అదృష్టంగా భావించవచ్చో చూసుకోండి. సాక్షాత్తు దివ్య స్వరూపుడైనటువంటి అమ్మ. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండడానికి అమ్మ మాకు చక్కనైనటువంటి గురువులు అందించింది. అమ్మ ఎదురుగా ఉన్నటువంటి చిన్నమ్మ బాల వ్యాకరణంలో 465 సూత్రాలు ఉన్నాయి, 10 పరిచ్ఛేదాలు ఉన్నాయి. 10 పరిచ్ఛేదాలు, 465 సూత్రాలు చూడకున్నా చెప్పే భారతదేశంలో ఒకే ఒక్క వ్యాకరణ బాల వ్యాకరణ చెప్పేటువంటి ఉపాధ్యాయుని మా చిన్నమ్మ సుగుణమ్మ గారు. తరువాత మల్లాపురాల శ్రీమన్నారాయణమూర్తి గారు మా గురువు గారు, మన గురువు గారు. పెద్దమ్మ శ్రీమతి ఉప్పల వరలక్ష్మమ్మ గారు, పెద్దగా ఉంటారు ఆవిడ. వీళ్ళిద్దరూ కలిసి ఆ రోజు ఉపన్యాసాలు ఓ 3 గంటలు 2 గంటలే చెప్పేవాళ్ళు. 2 గంటలు 3 గంటలు గంటన్నర ఇలా చెప్పేవాళ్ళు. ఇది స్ఫూర్తిగా తీసుకొని మీ ఆడపిల్ల గొంతులా గొంతుండేది నాకు. మీ ఆడపిల్లలో గొంతు ఎలా ఉండేదో నాది అలా గొంతు ఉండేది. ఇక నా వంతు నేనేం కృషి చేయాలి అన్న సంకల్పంలో విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో సముద్రం దగ్గర కొద్దిగా మార్చడానికి ప్రయత్నం చేశారు. గొంతును మార్చడానికి, ఈ గొంతు మార్చడానికి ప్రయత్నం చేశాం. నా జీవితంలో అమ్మ ఇచ్చినటువంటి విశ్వవిద్యాలయం ఇచ్చే ఆశీస్సు విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం అయితే సముద్ర సాగరంలో దగ్గర ప్రతిరోజు సాధన చేయబట్టి సుమారు 2000 కార్యక్రమాలు వ్యాఖ్యాతగా అమ్మ నాకు అవకాశం ఇచ్చింది. దీనికి ప్రధాన కారణం శ్రీ మల్లాపురాల శ్రీమన్నారాయణమూర్తి గారు మరియు పెద్దమ్మ గారు. అమ్మ ఆశీస్సులతో, గురువుల యొక్క ప్రోత్సాహంతో అన్నయ్య ఈ సంస్థ ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆలయంకి వెళ్ళినా ధ్వజస్తంభం ఒకటి ఉంటుంది. మన మాతృశ్రీ శ్రీ విశ్వజనని సంస్థకి మూల స్తంభం లాంటి వారు, ధ్వజస్తంభం లాంటి వారు మన బొప్పూరు రామబ్రహ్మణయ్య గారు. మా ఊరు కూడా వచ్చి ఏర్పాటు చేస్తారు. అలాగే అక్కయ్య ఇది చెప్పాలి అందుకోసమనే అక్కయ్య వినాలి. ఈ విషయాలు చెప్పాలి కాబట్టి ఒక అదనంగా ఒక నిమిషం తీసుకుంటాం. సుబ్బలక్ష్మి అక్కయ్య ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సంస్కృత ఉపాధ్యాయులందరినీ కూడా ఒక బలమైన సమస్య వచ్చినప్పుడు నేనున్నానంటూ నిలబెడుతూ ఎన్నో కుటుంబాలన్నింటినీ నిలబెట్టినటువంటి అక్కయ్య మా సుబ్బలక్ష్మి అక్కయ్య. ఇలాంటి ప్రతి ఒక్కరితో బంధం చెప్పుకుంటే గంధం. చక్కనైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, విద్య ఒక తపస్సు, నిరంతరం పెట్టాలి మనస్సు, బాగా చదివితే జీవితం ఇంద్రధనస్సు, విశ్వజనని ఇచ్చు అమ్మ, విశ్వజనని జిల్లెళ్ళమూడి అమ్మ మనకిచ్చు దివ్య ఆశీస్సు. ధన్యవాదాలు. గోలి రామచంద్రరావు గారు చాలా పెద్ద పత్రికలో, చాలా పెద్ద పేజీలో కరెక్ట్గా 2 చిన్న పేరాల్లో పెద్ద సారాన్నంతా నింపి చూపించడం ఆయనకు అలవాటు. ఇప్పుడు ఆయన మనసులో భావాలన్నీ కలిపి ఒక్కొక్క వాక్యంతో వ్యాస భగవానుడు ఏ విధంగా అయితే 4 వాక్యాలు ప్రపంచానికి అందించాడో 4 వాక్యాల్లో ఆయన హృదయ ఆవిష్కరణ ఏ విధంగా చేస్తారో మనం చూద్దాం. వాత్సల్యామృత స్వరూపిణి అమ్మ పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను. వేదిక మీద ఆసీనులైన అపర మాతృమూర్తి సుగుణ మేడం గారికి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అన్నయ్యలకు, పెద్దలకు, వారి పాద పద్మాలకు కూడా సవినయంగా నమస్కరిస్తూ ఉన్నాను. కార్యక్రమ నిర్వాహకులు ఎక్కువ సమయం మాట్లాడవద్దు అని చెప్పని చెప్తూ ఉన్నారు. సింపుల్గా నేను చెప్పాలనుకున్నటువంటి మాటల్ని 2-3 మాటల్లో చెప్తాను, వినండి. ఇప్పుడు ఎవరైతే 25 మంది 26 మంది
ఉద్యోగాలను సాధించారు. తమ్ముళ్ళారా, మీరు సాధించినటువంటి విజయం అనితర సాధ్యం, చిరస్మరణీయం. మీ విజయాన్ని చూసి మేము మా కాలేజీలో మా పూర్వ కళాశాల నేను చదువుకున్న కళాశాలలో ఈ విధంగా ఒకేసారి 25 మంది విద్యార్థులకి ఇట్లా వచ్చింది అని చెప్తే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. మీరందరూ చేసినటువంటి ఈ గొప్ప పని ఏదైతే ఉన్నదో అది రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం. ఇందుట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇదంతా మనం అనుకుంటే అయ్యింది కాదు. మీరందరూ అన్నట్లుగానే అమ్మ మన వెనక ఉండి జరిపించింది. ఆమె లేకపోతే మరి మనం ఏమీ కూడా కాదు. ఆమె వెనక ఉండి ఆమె ఆశీస్సులను అందచేయబట్టే మరి మనం ఈ విధంగా ఉన్నాం. ఇంత చెప్తున్నాను కదా, నేనెవరిని అంటే నా పేరు గోల్ రామచంద్రరావు. నేను 1992 నుండి 2000 సంవత్సరం వరకు ఇక్కడ 8వ తరగతి నుండి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు సంస్కృతం చదువుకున్నాను. అప్పుడు సుగుణ మేడం గారు, పెద్ద మేడం గారు, ఇంకా మాస్టర్ వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు అందించినటువంటి జ్ఞాన భిక్ష, వాళ్ళు పెట్టినటువంటి ఆ జ్ఞాన భిక్ష అమ్మ హక్కున చేర్చుకొని మరి ఇక్కడ ఉంచబట్టి ఆ విశ్వజనని పరిషత్తు వాళ్ళు అందించినటువంటి సహకారం ఇవన్నీ ఉండబట్టే నేను ఈరోజు ఏపీపీఎస్సీ సెలక్షన్లో 2012లో ఏపీపీఎస్సీ సెలక్షన్ ద్వారా గవర్నమెంట్ లెక్చరర్ని, జూనియర్ లెక్చరర్ని కావడం జరిగింది. గెజిటెడ్ పోస్ట్ అది. మరి దానికి సెలెక్ట్ అయ్యాను 2012వ సంవత్సరంలో. ఆ తర్వాత మరి అక్కడి నుంచి నేను సాధించినటువంటి విజయాలు అంటే ఒక ఉద్యోగం కోసం ఒక ఉద్యోగం రావడమే గొప్ప అనుకుంటే దాంతోపాటుగా నాకు ఇంకో గవర్నమెంట్ ఉద్యోగం కూడా మోడల్ స్కూల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అది కూడా వచ్చింది. దానికంటే కూడా ఇది బెటర్గా ఉంటుంది అని చెప్పని దీంట్లో ఉండిపోయాను. మరి ఇదంతా కూడా గుర్తుంచుకోండి. నేను చదువుకునే రోజుల్లో గొప్ప విద్యార్థినేమీ కాదు, చాలా సాధారణ విద్యార్థిని. నాలాంటి విద్యార్థులే మీరందరూ కూడా. వెనక మనకి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, మనం చాలా బీదవాళ్ళము, మధ్యతరగతి కుటుంబీకులం. అయినా కూడా ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. కష్టపడండి. చదువును కనుక మనం నమ్ముకున్నట్లయితే తప్పనిసరిగా మనం విజయం సాధించడం జరుగుతుంది. మీరు గొప్ప గొప్ప హోదాల్లో ఉండగలుగుతారు. మీలో ఆ కసి రగల్చాలి అనేటువంటి ఉద్దేశంతోనే 2000 సంవత్సరం 2001-2005 బ్యాచ్ తమ్ముళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడం వెనక ఏమాత్రం కూడా స్వార్థం లేదు. వేలాది రూపాయలని వాళ్ళు ఖర్చు పెట్టి విశ్వజనని పరిషత్తు అలాగే పెద్దల ఆశీస్సులతో వాళ్ళ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీని వెనక ప్రధాన ఉద్దేశం గుర్తుంచుకోండి, మాకు శాల్వాలు కప్పడం లేకపోతే ఆ షీల్డ్లు ఇవ్వడం కాదు. ఏంటంటే రాబోయే తరాలైనటువంటి మీలో అటువంటి ఆ స్ఫూర్తి కలగాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు నిర్వహిస్తున్నారు. 2019లో అయితే విద్యా సాఫల్య పురస్కారాన్ని నేను పొందాను. ఇప్పుడు బోధనా సాఫల్య పురస్కారాన్ని తమ్ముళ్ళు నాకు అందజేస్తూ ఉన్నారు. మీలో నుంచి కూడా అలా గొప్పవాళ్ళుగా ఎదిగేటువంటి విద్యార్థులు చాలామంది ఉంటారు. దేన్ని గురించి మనకు ఫలానాది లేదు అనేటువంటి నకారాత్మక నెగటివ్ ఆలోచనను పక్కన పెట్టండి. అన్నీ ఉన్నాయి. మేము చదువుకున్నప్పుడు అప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సంస్థలో టిఫిన్ కూడా ఉండేది కాదు. నేను టిఫిన్ చేసింది డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత. రోజు మధ్యాహ్నం భోజనం చేయడము, తర్వాత మళ్ళీ సాయంత్రం భోజనం చేయడం, ఇదే ఇట్లా ఉండేది. తర్వాత అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఉదయాన్నే టిఫిన్ ఉంటుంది చక్కగా. అట్లాగే ఇంతమంది మేము ఉన్నాం మీ వెనక ఏదైనా కానీ సహాయ సహకారాలు అందించడానికి. నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలోనే దాదాపు ఒక 20 రూపాయలకి రకరకాల మెటీరియల్ తీసుకొచ్చి మన లైబ్రరీలో పెట్టాను. ఒకేసారి తెలుగు మెటీరియల్, ఈ కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కూడా ఉంటే చదువుకుంటారు, అవి మీకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో చేసాం. అట్లా చేయడానికి మేమందరం ఉన్నాం. చదవండి. ఇవాళ సాంకేతికత కూడా చాలా బాగా పెరిగింది. వాట్సాప్ గ్రూపుల్లో మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. తమ్ముళ్ళు త్రిపుర అని ఉన్నాడు. ఆ తమ్ముడైతే వాట్సాప్ గ్రూప్ ద్వారా మరి చాలామందికి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇట్లా రకరకాల
ప్రయోజనాలను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాటిని అందిపుచ్చుకోండి, గొప్పవాళ్ళుగా ఎదగండి. మనం ఎంత ఎదిగినా కూడా ఇదిగో ఇప్పుడు ఈ 2001-5 బ్యాచ్ సోదరులు ఉన్నారు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోండి. మనం సంపాదించినటువంటి దాన్ని మనం తినడం కాదు, ఏదైనా సమాజానికి పెట్టాలి అనేటువంటి ఆలోచనను కూడా, ఆ ఆలోచన దృక్పథాన్ని కూడా పెంపొందించుకోండి. తప్పనిసరిగా మీరు గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు. అమ్మ మన వెనక ఉండి ఆ స్థానానికి మనల్ని నడిపిస్తుంది అని చెప్పని భావిస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, అలాగే సోదరులకు, ప్రధానంగా జయంత్ అన్నయ్యకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.